హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శానిటరీ మెస్ని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చి నార్త్ ఫేసింగ్ యొక్క బిల్డింగ్ గ్రౌండ్ డ్రైన్ ప్లంబింగ్ అనమాట. సో ఈ బిల్డింగ్ సంబంధించి నేను ఆల్రెడీగా 2 వీడియో అయితే చేశాను. నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ శానిటరీ ప్లాన్ ఎలా అనేది ఒక వీడియో చేశాను. అలాగే డ్రైనేజ్ అంటే బాత్రూంలోనే మెయిన్ డ్రైనేజ్ లైన్ వస్తే శానిటరీ ఎలా అనే ఒక వీడియో కూడా నేను చేశాను. ఈ బిల్డింగ్ లో ఇది 3వ వీడియో అనమాట. 2 వీడియోలు కూడా మీకు ఎన్కార్డ్ లో అయితే మీకు కార్డు ఇస్తాను, దాన్ని టచ్ చేసి చూడొచ్చు. ఈ 3 వీడియోలు కూడా ఒక బిల్డింగ్ సంబంధించిన వీడియో అనమాట. మీకు ఈ గ్రౌండ్ వర్క్ లో కొన్ని కొత్త పాయింట్ సీక్రెట్స్ అనేది రివీల్ అయితే చేయబోతున్నా. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి మీకు వీడియో నచ్చినట్లయితేనే. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళు కూడా ఈ వీడియో తెలిసి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అయితే నేర్చుకుంటారు. ఫ్రెండ్స్, వీడియోకి అయితే వచ్చేసామండి. సో చూస్తున్నా కదా, ఇదే నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ అనమాట. దీనికి ఈశాన్యంలో దారి. సో ఇప్పుడు వచ్చి మీకు చూపిస్తాను కదా, ఇది వచ్చి మనకి రెయిన్ వాటర్ అయితే చేసామన్నమాట. మధ్యలో అయితే మెట్లు వచ్చినాయి. సో ఇక్కడ చూసారు కదా, మనకి తూర్పు వైపు గుమ్మం అయితే పెట్టడం జరిగింది. ఈ సింహద్వారానికి అడుగు భాగం నుంచి మనం 6 అంగుళాలు పెట్టి లెవెల్ అయితే వేసాం. ఆ లెవెల్కి మనం అక్కడ 18 అంగుళాలు అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. ఆ 18 అంగుళాల గీతనే మనం వాయుమూల కూడా మనం ఒక బాత్రూమ్ అయితే ఉంది, అక్కడ కూడా మనం లెవెల్ వేసుకుంటున్నాం. అలాగే అక్కడే మనకి సెప్టిక్ ట్యాంకులు 2 అయితే కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో అలా మనం లెవెల్ వేసుకున్నాం. అక్కడ 18 పెట్టి ఇక్కడ 16.5 అయితే మీకు గీసి చూపించలేదు. సో ఇది మనం బాత్రూమ్ ప్లంబింగ్ అయితే చేయాలన్నమాట. మీకు ఆల్రెడీ పాత్రలు చూస్తుంటారు, లోన 2 బాత్రూమ్ అయితే ఉన్నాయి. ఇది బయట బాత్రూమ్, 3వ బాత్రూమ్ అనమాట. సో మనం లెవెల్ వేసుకున్న తర్వాత పైప్ లైన్లు మనం లెవెల్ చూసుకొని ఆ ప్రకారం మట్టి తీసుకొని కింద కంపల్సరీగా అయితే బెడ్ అయితే వేస్తాం మేము. ఆ బెడ్ చూసారు కదా, 40 మెట్లు పాయలు వేసుకొని అంటే మనం ఇటుక రాయలతో లెవెల్గా దారం పట్టి వేసుకుని, అదైతే చూపించలేదు, మీరు పాత వీడియోలో కావాలంటే ఉంటే చూడొచ్చు. అలాగే దిమ్స్ అయితే వేసాం. వీళ్ళకి ఇక్కడ ఇటుక రాళ్ళు అయితే మనకి మ్యాన్హోల్ కట్టడానికి తక్కువగా ఉన్నాయి. అందుకే ఏం చేసామంటే ఇటుక రాయలతో పాలేసాం కాబట్టి తీసేసి ఆ ఇటుక రాయి ప్లేస్లో 40 మెట్లు అయితే ఫిల్ అయితే చేస్తున్నాం. ఇది చేసిన తర్వాత గట్టిగా దింస అయితే వేసాం. ఆ దింసాను ఏడో అయితే మీకు వీడియోలో చూపించలేదు. ఆ దింస వేసింది నేనే. సో వీడియోని ఫోన్ పక్కన పెట్టి అయితే వర్క్ చేశాను. నా విషయం కూడా అయితే మర్చిపోయాను. నెక్స్ట్ కావాలంటే మీ పాత వీడియో చూడొచ్చు దింస సంగతి అనేది. అలాగే మనం చూసారు కదా, పాయలు తీసేసి ఇటుకరాలు తక్కువ ఉన్నప్పుడు చేసుకోవాలి. వర్క్ అయితే చేస్తాను. మీకు ఫిట్టింగ్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ బాత్రూమ్ వచ్చి ఇండియన్ స్టైల్ అనమాట. సో బయట బాత్రూమ్ మీకు దగ్గరగా ఒక ఎలపెంట్ అయితే కనబడుతుంది కదా, అది వచ్చి వేస్ట్ వాటర్ లైన్. బాత్రూంలో నాంగులు అయితే అప్లై చేసాం. అలాగే మీకు దూరంగా అంటే పైన కనబడుతుంది కదా, అది వచ్చి టాయిలెట్ లైన్ అనమాట. అది కూడా నాంగులాలే. ఆ నాంగులకి ఎల్బో లాగి కింద వేసి వైకి 45 పైన మళ్ళీ 45 వేసి దాన్ని పీ డ్రాప్ అయితే సెట్ చేయడం జరిగింది. సో ఇండియన్ స్టైల్ వచ్చి ఉత్తరం ఫేసింగ్ పెట్టాలనే ఉద్దేశంతో మనకి సైడ్ 18 అంగుళాలు, బ్యాక్ సైడ్ సిటీ పాన్ పెడదామనే ఉద్దేశంతో 12 అంగుళాలు పెట్టడం అయితే జరిగింది ఫీ టాప్ సెట్టింగ్ అనేది. సో ఇలాగా లోతు ఎక్కువ ఉన్న బాత్రూంలో మనం పై ఫిట్టింగ్ చేసినప్పుడు దానికి సెక్యూరిటీగా దిమ్మలైతే పర్ఫెక్ట్గా గట్టిగా వేయవలసి ఉంటుంది. లేదంటే మట్టి వేసినప్పుడు మనం ఎంత లెవెల్ చేసినా అవి కదిలిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఇదైతే కొత్తగా పని నేర్చుకున్న వాళ్ళు గుర్తు చేసుకోండి. మనం పీడ్రాప్ పెట్టి పీడ్రాప్ నీరు పోసి చెక్ చేసుకుంటున్నమాట ఫిట్టింగ్లో ఏమైనా లీక్ అవుతున్నాయా అని. సో మనకి ఈ సెప్టిక్ ట్యాంక్లో పైప్ అయితే పెట్టడం దాన్ని కట్ చేస్తాం. అంటే సెప్టిక్ ట్యాంక్లోకి 3 అంగుళాలు ఉంటే సరిపోతుంది. ఈ 2.5 అయితే చూసారు కదా, ఇది కూడా మనకి ఎల్బెండు 45, అలాగే టీఎస్సి టీకి 4 రిడ్యూసర్ వాడి 2.5 ఎల్బెండు వాడి పక్కన మనకి ఆ ఫ్లోర్ ట్రాప్ అయితే సెట్ చేయడం జరిగింది. ఇది మల్టీ ఫ్లోర్ ట్రాప్ అనమాట. నేను ఎక్కువగా మల్టీ ఫ్లోర్ ట్రాప్లో యూజ్ చేస్తానండి. నాన్ ట్రాప్ చాలా తక్కువగా యూజ్ చేస్తాను, కుదరనప్పుడు మాత్రమే. సెప్టిక్ ట్యాంక్ యొక్క ఓవర్ఫ్లో 2వ ట్యాంక్లో ఓవర్ఫ్లో అయితే సెట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు వచ్చి మ్యాన్హోల్ అనమాట. వేస్ట్ వాటరు, బాత్రూమ్ వేస్ట్ వాటరు, అలాగే ట్యాంక్ ఓవర్ఫ్లో కనబడి 2 పైపులు, ఒక పైపు ద్వారా మనం ఈశాన్యంలోకి అయితే తరలిస్తున్నాం. చూసుకోండి, ఈ 2 ట్యాంకులకి మధ్యాహ్న 2 ముక్కలు అయితే యాడ్ చేయాలి. అది రొటేషన్ కోసం అనమాట. సో ఇప్పుడు 2.5 ఇచ్చాను కదా, ఇక్కడ వచ్చి మనకి వాష్ బేసిన్ అయితే వీళ్ళు అడిగారు. దానికి మల్టీ ఫ్లోర్ ట్యాప్నే మేము సెట్ చేయడం అయితే జరిగింది. ఆ గీత ప్రకారంగా ఈ వాష్ బేసిన్ అయితే సెట్ చేయడం జరుగుతుందన్నమాట. మనం అవుట్లెట్ మనం ఫ్లోర్ ట్యాప్ అయితే ఇచ్చాం. సో ఈ ఫ్లోర్ ట్యాప్లో ముక్క పెట్టి ఆ ట్రాప్ ఉన్న ఆ డోర్ వస్తుందో లేదో చూసుకోవాలి. ఈ ఈశాన్యమో చాంబర్ అనమాట. ఇక్కడ రెయిన్ వాటర్ చూసారు కదా, పీ ట్రాప్ అయితే వాడాం. ఈ రెయిన్ వాటర్ కింద పీ ట్రాప్ వాడాం
సో ఎందుకు అంటే మీకు చూశారు కదా, సెప్టిక్ ట్యాంక్లో ఓవర్ఫ్లో కలపడం వలన పీ డ్రాప్ అయితే ఖచ్చితంగా వాడుకోవాలి. పీ డ్రాప్ లేకపోతే ఈ స్మెల్ అనేది డాబా పైకి ఈ గ్యాస్ అనేది వచ్చేస్తుంది. పక్కన బెండ్ చేసాం కదా, అది వచ్చి మనకి కిచెను ప్లస్ అలాగే ఆగ్నేయమూల మెట్లు పక్కన ఒక ఈ వాషింగ్ మిషన్కి ట్రాప్ అయితే సెట్ చేయడం జరిగింది. ఇక్కడ అరుగు అయితే కట్ అయిపోతుంది, అందుకే అరుగుకి ఈశాన్య మూల ఇంకో ఫీ డ్రాప్ ఇచ్చాం. గ్రౌండ్ ప్లంబింగ్లో సెప్టిక్ ట్యాంక్ కలిపినప్పుడు ఎక్కువ శాతం మీరు ఈ మల్టీ ఫ్లోర్ ట్రాప్లు లేదా పీ ట్రాప్లు సెట్ చేయడం మంచిది. సో మెట్ల పక్కన చెప్పాను కదా మీకు, అక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అనమాట, సంచి కనబడుతుంది కదా, పైపు పెట్టి కిచెన్ లైన్ కలిపి 2 నెలలు లాగి ఈ చాంబర్లోకి అయితే ఇచ్చాం. కిచెన్లో అయితే మనం నేరుగా మ్యాన్హోల్లో కలపడమే బెస్ట్ అండి, పీ డ్రాప్లో కలపొద్దు, ఆ పైపుని తీసుకొచ్చి ఎప్పుడు కూడా. సో ఇక్కడ మనం ఈ సేవ ద్వారా చూసారు కదా, ఇక్కడ కూడా ఒక పీ డ్రాప్ అయితే సెట్ చేయాలి. బయట మనకి ఈ లైన్ అయితే తీసుకొచ్చాం. ఇక్కడ మీకు ఒక విషయం అయితే రివీల్ చేస్తే, ఇక్కడ నుంచి ఆ కాల్లోకి పైప్ అయితే వేయాల్సి ఉంటుంది అన్నమాట. సో తర్వాత నెక్స్ట్ టైం పని అంతా అయిపోయిన తర్వాత చేస్తానని చెప్పాను. బయట 4 డోర్ బెండ్ అయితే వేసుకోవాలి. సో ఇక్కడ మనం చామర్ కనెక్షన్ అయితే చేసాం. చూసారు కదా ఇందాక పైప్ సేమ్ ఎలా ఉందో అలాగే వేస్ట్ వాటర్ అలాగే ట్యాంక్ రూఫ్లో కలవకుండా దేని వచ్చేలాగా మనం మయ్యాల ఒక గట్టు లాంటిది ఏర్పాటు అయితే చేయడం అయితే జరిగింది. దానివల్ల ఏ నీళ్ళు ఆ నీళ్ళు కలవన్నమాట, అవుట్లెట్లోకి వచ్చేస్తాయి. సో అలాగే మనం ఫోటోలు పెట్టినప్పుడు ఈ సిమెంట్ దిమ్మలు అనేది గట్టిగా కట్టుకోవాలి. మట్టి వేసినప్పుడు లెవెల్ అనేది కదిలిపోద్ది అనమాట. సో మీకు తర్వాత చూపిస్తాను కట్టినట్టు. అలాగే ఇక్కడ కూడా ఈ సినిమా చామలైతే మనం కన్స్ట్రక్షన్ చేసాము. చూసారు కదా, ఇలాగా మనం పీ ట్రావెల్ పెట్టినప్పుడు పైన ముక్క అయితే సెట్ చేసుకోవాలి. ఆ ఫ్లోరింగ్ టైల్సే కావచ్చు, సిమెంట్ ఫ్లోరింగే కావచ్చు, దాన్ని నీట్గా హ్యాండ్ మెషిన్లో కట్ చేసుకుంటే ఆ పైప్ పైన జాలి ఉంటుంది అనమాట. లాన్ చాలా నీట్గా ఉంటుంది అనమాట, ఒకవేళ ఎప్పుడైనా జాలి తీసుకున్నా కానీ. సో చూసారు కదా ఇందాక టీ పైన ఎల్బెన్ పెట్టి ఎల్బెన్ పైన పీ డ్రాప్ పైన ఒక ముక్క అయితే పెట్టాం. బయట డోర్ బెన్ పెట్టాం. ఈ కార్నర్లో అయితే మనం మ్యాన్హోల్ వేయాల్సిన అవసరం లేదు, కాలా కూడా దగ్గరగా ఉంది కాబట్టి. ఇక్కడ ఎల్బెన్ వేసాం. కారణం ఏంటంటే డోర్ బెండ్కి 3 వేల ముక్క, అటువైపు 4 వేలు ఉంది అంతే. అందువల్ల మనం డోర్ బెండ్ యూజ్ చేసుకోవచ్చు. 20 వేలు దూరం ఉంటే కనుక ఆ ఎల్బెన్ బదులు చామర్ అయితే సెట్ చేయాలి. ఇక్కడైతే చూడండి 2 సెప్టిక్ ట్యాంకులు రొటేషన్ కోసం 2 ముక్కలు అయితే సెట్ చేసాం. కింద నుంచి ఒక 4 అడుగులు అలాగే పైనుంచి ఒక 3 అడుగులు ముక్క అయితే చేసాం. సో అటువైపు అవుట్లెట్ ఇన్లెట్ అనమాట. ఇది వచ్చి డోర్ కనబడుతుంది కదా, డోర్ టీ అనేది. సో డోర్ బెండ్ వాడుకోవచ్చు లేదా ప్లెయిన్ టీ వాడుకోవచ్చు. మనకు 2 అందుబాటులో లేవు. డోర్ టీ ఉంటే దాన్ని యూజ్ చేసాం. ఫినిషింగ్ అనేది ఇలా చేసుకుంటే మీకు జర్రం అనే నీళ్ళు అనేది స్మూత్గా జారిపోతాయి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా స్టక్ అయినా కానీ క్లీన్ చేసుకుంటే కూడా చాలా సులువుగా ఉంటుంది. కొన్ని ఏరియాలో ప్లాస్టింగ్ అయితే చేసి వదిలేస్తాను, దయచేసి అలా వదలకండి. చాలా చండాలంగా ఉంటుంది, క్లీన్ చేయాలన్నా కూడా చిరాగ్గా ఉంటుంది, క్లీన్ కూడా అవ్వదు, గమ్మున పట్టేస్తుంది. సో ఆ పైప్ కింద సున్నాలు పెట్టేసుకోవాలి. బెడ్ మీద పైప్ ఉండడం చాలా బలంగా ఉంటుంది. బెడ్ అయితే కంపల్సరీ వేసుకుంటాకే ప్రయత్నించండి. సో ఫినిషింగ్ అయితే చూశారు కదా, వీడియో ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి. దీంట్లో ఏమైనా డౌట్లు ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి. శానిటరీ వర్క్లో ఏ విషయం మీరు కామెంట్ చేసినా నేను మీకు రిప్లై ఇస్తాను. కొత్త వాళ్ళు ఎవరైనా చూసారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చే వీడియోలో కలుద్దాం.